గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉరుకు లేదు పరుకు లేదు. అంతే. సో, ఉరుకులు పరుగులు లేకుండా ప్రశాంతంగా చేసుకుంటున్నాం. ఓకే సార్, మరి ఒక్కసారి మీ జీవితంలో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడ మొదలైంది, ఎటు వెళుతుంది అని ఎప్పుడైనా అనుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు అనుకుంటున్నాం, అది వరకు అనుకోవాలి ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, మనం ఇటు వెళ్తే బాగుంటుందా లేకపోతే ఇక్కడ సెటిల్ అవుతుందా అనేది అనే అండర్స్టాండింగ్ ఆ రోజుల్లో రాలా. ఏదొస్తే అది చేసుకుంటూ వచ్చాను గాలివాటంలాగా. ఏదొస్తే అది. ముందు నేను విజయవాడలో పుట్టాను. విజయవాడలో కల్చరల్ యాక్టివిటీస్, ఈ నవరాత్రులు అవి జరిగినప్పుడు నాటకాలు అవి ఇవి చూస్తుండేవాడిని. అప్పుడు ఆ రోజుల్లోనే 60s అసలు సినిమాకి ఒక గోల్డెన్ పీరియడ్, మహానమైన సినిమాలు వచ్చాయన్నమాట. అవన్నీ చూడటం, ఎన్టీ రామారావు గారు అంటే ఒక లైకింగ్, ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళలాగా ఉండాలనే దీంతో రంగస్థలం మీదకి అవకాశం వచ్చింది 1963లో. అంటే స్కూల్లో చదువుతున్నప్పుడు ఒకళ్ళు ఏదో మా సీనియర్ ఒక ఆయనతో నాటకం చేస్తూ నువ్వు కూడా ఒక వేషం అయ్యారంటే వేశాను. అది ఓకే. అక్కడి నుంచి దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సో రేపు పొద్దున చూడగానే నిన్న అది వేసావు కదా అనేటప్పటికి ఓహో మనకేదో గుర్తింపు వస్తుంది అని ఒక ఆశ కలిగి అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను. అది కంటిన్యూ చేసుకుంటూ వచ్చి నేను కాలేజీ స్టడీస్కి వచ్చేటప్పటికి కల్చరల్ సెక్రటరీగా నేను కంటెస్ట్ చేశాను. 2 years చేశాను కల్చరల్ సెక్రటరీగా. డ్రామాలు అవి కండక్ట్ చేశాను. పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టేవాడిని. 2 years పెట్టాను. ఫస్ట్ నుంచి కళల మీద బాగా ఇంట్రెస్ట్ ఉందండి. ఎందుకంటే దానికి కారణం బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ చిత్రకళ అని ఒక సినిమా మ్యాగజైన్ నడిపేవారు నా చిన్నతనంలో. 50s 60sలో విజయవాడ నుంచి వచ్చింది ఒక సినిమా పత్రిక, అది మా ఫాదర్ అనమాట. మిగతావన్నీ మెడ్రాస్లోనే ఉండేవి పత్రికలన్నీ, ఇదొక్కటి విజయవాడ నుంచి వచ్చేదనమాట. సో మా ఇంట్లో ఆ మాటలు మాట్లాడుకోవటం కానీ లేకపోతే ఆ ఫోటోలు చూడటం ఇవన్నీ అలవాటయ్యి కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ పుట్టింది. సో సినిమా అనేది అప్పట్లో మనకు అందుబాటులో లేదు, అక్కడ ఉంది, మెడ్రాస్లో ఉంది కదా, అంతా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది ఆల్రెడీను. సో తర్వాత ఇలా నాటకాలు అవి వాటి మీద, నాటకాల్లో బాగా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి బాగా వేయటం మొదలుపెట్టాను. దాంతో ఏవో అవార్డ్స్ అవి వస్తుండేవి. సో ఆ ఇంట్రెస్ట్తో నేను ఇక్కడ హైదరాబాద్లో జాబ్ కోసం వచ్చాను. జాబ్ కోసం వస్తే ఆర్టీసీలో వాళ్ళకి ఏదో ఒక నాటకం వేస్తున్నారు, నేను ప్రైవేట్ జాబ్ చేస్తూ వాళ్ళకి ఏదో హెల్ప్ చేశాను, వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ అదంతా చేసి పెట్టాను అన్నమాట. అది సక్సెస్ అయింది. ఓకే. అది నెంబర్ 1 పొజిషన్లో, వాళ్ళకి బెస్ట్ ప్రొడక్షన్ అంటారు దాన్ని నాటకాల భాషలో. అది వచ్చేటప్పటికి వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఒక ఆఫీసర్కి కలిపి, తను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు సార్, మనకుంటే మనకి అసెట్ అవుతాడు అని చెప్తే వాళ్ళు ఆర్టీసీలో జాబ్ ఇచ్చేసారు. నేనే ఒక ఎగ్జామ్ రాయటం కానీ ఒక ఇది కానీ లేకుండానే వచ్చింది. అట్లా డ్రామా నాకు హెల్ప్ చేసింది. తర్వాత మాకు ఆర్టీసీలో రిక్రియేషన్ క్లబ్ ఉండేది. ఆ రిక్రియేషన్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊళ్ళో కల్చరల్ మీట్స్ పెడుతుండేవాళ్ళు అనమాట. సో దాంట్లో పార్టిసిపేట్ చేయటం, ఆ నాటకాలని బయట కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయటం, ఇవన్నీ జరిగి కొంత రివార్డ్స్ అవి మా డిపార్ట్మెంట్కి ఇచ్చేప్పటికి వాళ్ళు కూడా దే ఫెల్ట్ హ్యాపీ. సో మన డిపార్ట్మెంట్కి పేరు తెస్తున్నాడు ఆర్టీసీ శర్మ అనేవాళ్ళు అప్పుడు. అట్లా పిలిచేవాళ్ళు అనమాట. సో ఆర్టీసీకి కూడా మంచి ఇది వచ్చిందని వాళ్ళు కూడా నాకు ప్రమోషన్ కూడా అట్లాగే ఇచ్చారు. సో డ్రామాలు అది అచీవ్మెంట్స్ మీదే నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. అట్లా వచ్చాను. ఆ సందర్భంగా నాకు ఈటీవీ పెట్టినప్పుడు, దూరదర్శన్లో పెట్టినప్పుడు, ఫస్ట్ దూరదర్శన్ కదా 77లో, ఇంకా సెప్టెంబర్లో అక్టోబర్లో అది లాంచ్ అవుతుండగా ఈ లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా అని ముచ్చట్లు అనే కార్యక్రమం చేశారు. అందులో మా కోట శ్రీనివాసరావు, నేను, మా డైరెక్టర్ దేశరాజు హనుమంతరావు గారు అని ఆయన, మేము ముగ్గురం పార్టిసిపేట్ చేసాం. ఫస్ట్ డే టెలికాస్ట్ అయినట్ట ముచ్చట్ల ప్రోగ్రామ్ అనమాట. అవి ఆ దూరదర్శన్లో చూసి అట్లూరు రామారావు గారు ఉషా కిరణ్ ఈనాడు పెట్టిన తర్వాత ఈటీవీలో ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేశారు. అలా జరిగింది. అంటే ఈ అన్ని ప్రయాణం అనేది ఒకదాని తర్వాత ఒకటి అట్లా అవకాశాలు వచ్చాయండి నాకు. అవకాశాలు వచ్చాయి. నేను ఇప్పుడు కొంతమంది ఆ రోజుల్లో ఆల్బమ్స్ పెట్టుకుని ఫోటోలు ఇట్లా ఇవన్నీ కొంచెం ప్రొఫైల్ అని అట్లా పెట్టుకునేవాళ్ళు. తప్పులేదు. అంటే మనం ఎవరో తెలియాలిగా మరి వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్లకి తీసుకొని వెళ్తుండేవాళ్ళు. ఆ రోజుల్లో కూడా నేను అలా చేసేవాడిని కాదు. నేనేదో ఆఫీసులో పని, సాయంత్రం నాటకం రిహార్సల్ చేసుకునేవాడిని. ఎవరన్నా పిలిస్తే
ఆ పూట లీవ్ పెట్టేసి వెళ్ళి ఆ సినిమాలో యాక్ట్ చేయడం అట్లా వస్తుండేవాడిని. అలాగే టీవీ చూసిన తర్వాత సినిమాకి వచ్చింది. సినిమా అట్లూరి రామారావు గారు వాళ్ళే శ్రీవారికి ప్రేమలేఖ, అందులో నా ఫ్రెండ్ అవ్వటం వలన అతను ఆఫర్ చేశాడు. సో అక్కడి నుంచి సినిమా ఇది కూడా ప్రారంభమైంది. సార్ జంధ్యాల గారితో ఎట్లా సార్ ఫస్ట్ పరిచయం అనేది ఊరించేనా లేకపోతే ఎట్లా? అంటే అతను కూడా విజయవాడే. యా. నేను బీకామ్ సెకండ్ ఇయర్ చదువుతుండగా అతను బీకామ్ పీయూసీలో జాయిన్ అయ్యాడు. అంటే 2 years గ్యాప్. యా. పీయూసీ, బీకామ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4 years అప్పుడు ఓకే. గ్రాడ్యుయేషన్. పీయూసీలో జాయిన్ అయ్యాడు. నేను కల్చరల్ సెక్రటరీని కాబట్టి ఒక నాటిక ప్రిపేర్ చేసుకొని అందులో ఒక కుర్రవాడి వేషం కావాలి, సో కొడుకు వేషం కావాలి. తండ్రిగా సుత్తి వీరభద్రరావు గారు నాకు స్కూల్ నుంచి ఫ్రెండ్ వాడు తండ్రి వేషం వేస్తున్నాడు, నేను బాబాయ్ వేషం వేస్తున్నాను. కొడుకు కోసం ట్రై చేస్తుంటే ఇతను వచ్చాడు. ఓకే. వచ్చి నేను చేస్తాను, నాకు కూడా ఇంట్రెస్టే అది ఇది అంటే అతను తీసుకున్నాను అనమాట. అతను తీసుకున్న తర్వాత అట్లా అతనితో పాటు ఒక 2-3 నాటికలు డైరెక్ట్ చేసి నా డైరెక్షన్లో చేశాడు. చేసిన తర్వాత చాలా సడన్ నాకెందుకో రాయబుద్ధి అవుతుంది నాటకాలు, నేను రాస్తాను, ఎరా చేద్దామా అన్నాడు. చెయ్యి నువ్వు, మనం ఇంకోళ్ళు ఎందుకు మనమే చేద్దాం అనుకుని అట్లాగా అతను రాసిన 2 నాటికలు. ఫస్ట్గా అతను పెన్ను పెట్టి రాసిన నాటకాన్ని జీవన జ్యోతి అని అది డైరెక్ట్ చేశాం. ఓకే. ఆ తర్వాత ఇంకోటి ఏదో చేశాను, 2 నాటకాలు అతను రాసినవి డైరెక్ట్ చేశాను. ఆ తర్వాత ఫైనల్ ఇయర్కి వచ్చేసి నేను బయటకు వచ్చేసాను. ఓకే. వాళ్ళు తర్వాత తను కల్చరల్ సెక్రటరీ అయ్యాడు, అట్లా వచ్చిందనమాట. ఓకే. అంటే మీ తర్వాత టార్చ్ బ్యారియర్ లాగా కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసారు. ఓకే. తర్వాత ఫిలిం ఫీల్డ్కి వెళ్ళి అతను రైటర్గా స్థిరపడ్డాడు. చాలా నెంబర్ 1 రైటర్గా ఉండేవాడు ఆ రోజుల్లో. సో డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ వచ్చి ముద్దమందారం తీస్తున్న రోజుల్లో నాకు ఆఫర్ చేశాడు. ఆఫర్ చేసిన తర్వాత సరే వెళ్దాం అది ఇది అనుకున్న. అప్పట్లో టెలిఫోన్ కూడా ఉండేది కాదు, ఇంట్లో ల్యాండ్ లైన్ కూడా లేదు, ఒక పీపీ ఫోన్ ఉండేది. వాళ్ళు చెప్తేనే మనకు తెలిసేదన్నమాట. సో దానికి ఫోన్ చేసి చేసేవాళ్ళు అట్లా. అది ఆ సినిమా మిస్ అయింది నాకు. ముద్దమందారం మిస్ అయింది. సో ఆ తర్వాత శ్రీవారికి ప్రేమలేఖ వస్తుంది, అందులో చేద్దాం అన్నాడు. అందులో ముందు ఇంట్రొడక్షన్ ఒక చిన్న వేషం అయ్యి ఆ తర్వాత చూద్దాం అన్నాడు. అట్లాగే శ్రీవారి ప్రేమ తర్వాత ఉషాకిరణ్ వాళ్ళ సినిమాలన్నీ 5-6 సినిమాలు చేశాను. మయూరి, చందమామ రావే, ఇవన్నీ చేశాను వాళ్ళ దగ్గర. తర్వాత ఇదే నాటకాలు ఇక్కడ ఫిల్మ్ నగర్ మన రామానాయుడు గారి కళ్యాణ మండపం ఉంది కదా, అక్కడ కండక్ట్ చేశారు. ఇండస్ట్రీ అప్పుడు ఇక్కడికి వచ్చి వేళ్ళునుకుంటోంది అప్పుడే. ఓకే. అంటే 1990s ప్రాంతాల్లో చేస్తే అక్కడ కాంపిటీషన్స్ పెడితే నేను పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేస్తే రామానాయుడు గారు ఆ నాటకం చూశారు. చూసి తనని ఎంకరేజ్ చేయండి అని చెప్పి డైరెక్టర్గా అప్పుడు ఏదో ఆన్ హ్యాండ్ ఒక సినిమా ఉంది, అది ధర్మచక్రం అనే సినిమాలో ఇతను పెట్టండి అని ఆయనే రికమెండ్ చేశారు. అట్లాగా ధర్మచక్రం, నాయుడు గారి కుటుంబం, ఇంకేదో అట్లా ప్రేమించు, ఇట్లాంటివి సినిమాలు ఆయన ఇచ్చారు. కానీ సార్ మీరు చేస్తున్న పాత్రలు కానీ ఏంటంటే ఉన్నంతసేపు చాలా హుందాగా, అంటే దానికి న్యాయం చేయాలి అనే పర్ఫెక్ట్ పాత్ర అనేది కూడా అన్నీ మీకు వచ్చాయి కదా సార్. సో ఎలా అనిపిస్తుంది సార్, అందులో మీకు బాగా నచ్చిన పాత్ర అంటే ఏం చెప్తారు? ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దానికండి, ఒక వేషం వేసి ఆ సినిమా బాగా సక్సెస్ అయింది అనుకోండి, సెంటిమెంట్ బాగా కొట్టి అదే వేషం ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. ఒక ఇన్స్పెక్టర్ వేషం వేస్తే వరుసగా 5-6 సినిమాలు ఇన్స్పెక్టర్లే వస్తాయి. ఇట్లాగా జరిగేది అప్పట్లో.